కూరగాయలు ఏవి కొనాలన్నా రేట్ ఎక్కువ. కష్టం చేస్తున్నాం దానికే అవుతున్నాం. రెంట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఎట్లా బతకాలి ఇప్పుడు? కష్టం చేస్తున్నాం మేము. పొద్దుగాల 4 గంటలకు వస్తాం. 2500 వేస్తామన్నారు ఒంటరి మహిళకి. అవి లేవు. పొలం పైసలు లేవు, ఏ లేవు. ఎకరానికి వేస్తా, 2 ఎకరాలకి వేస్తా అన్నాడు, అవి లేవు. ఇల్లు ఇస్తా అన్నాడు ఒంటరి వాళ్ళకి, అవి కూడా లేవు పేదోళ్ళకి. ఏం చేయాలి? గత ప్రభుత్వం ఇవ్వని విధంగా ఇప్పుడైతే ఇది ఫ్రీ బస్ ఇస్తారు కదా మరి. ఫ్రీ బస్ ఇచ్చినా ఏం లాభం? నిలబడే పోతాం. మీరు కనవాలన్నా పబ్లిక్ ఫుల్గా. మళ్ళా డ్రైవర్లు తిడతారు, మీరు ఫ్రీ బస్ అని ఎక్కుతారు ఏందని పంచాది. ఏం లాభం? బస్సులు చేసి ఏం లాభం? మీరు బస్సులు చేయకుండా టికెట్లు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఏడవైనా జనాలు. మొన్న ఒక అబ్బాయి బస్సులో ఎక్కుతుంటే కింద పడిపోయి. దానికి ఏంది జవాబు? ఫ్రీ అంటారు. ఏం ఫ్రీ అని ఉన్నది? ఇక బస్సు ఒక్కడే ఫ్రీ పెడితే అయిపోయినా? బియ్యం రేటు ఫ్రీ, అన్ని రేటు ఫ్రీ అంటారు. ఏవి రేట్లు ఫ్రీ ఉన్నాయి? బియ్యం కొనాలన్నా కూడా ఇప్పుడు బస్సు ఎంత 2000 వస్తుంది. సన్న బియ్యం ఇస్తారు కదా మరి. సన్న బియ్యం ఏడిస్తారు? మొత్తం ఉసుకే రాళ్ళు, అవి దొడ్డు ఉంటున్నాయి, సన్నగా ఉంటున్నాయి. ఒకటి అవి వస్తాయి ఇస్తారు, అవే దొడ్డు బియ్యం కలిపి సన్న బియ్యం అంటున్నారు. ఏమి ఇస్తున్నాడు ఆయన? కానీ ఎంతో కొంత ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉన్నప్పుడు తినకపోతుండే, కానీ ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ఉపయోగపడతాయి అంటారు కదా మరి. పేదలకైతే మంచిదే కదా. సన్న బియ్యం అస్సలకే లేవు. అవే దొడ్డు బియ్యంనే మిల్లికి పట్టిస్తారు, అవే సన్న బియ్యం ఇస్తారు. వండితే జిగిడి ఏం బాలేదు అసలు. కానీ గతంలో లేని విధంగా ఇప్పుడు ఏదైతే మహిళా సంఘాలకు పావుల వడ్డీకే రుణాలు, మిత్తి లేని రుణాలు కూడా ఇస్తారు కదా మరి, లక్షలు. ఏమి ఇస్తున్నాడో ఏమో, ఇచ్చిన వాళ్ళకి తెలియదు. కానీ మాకైతే ఏం లేదు. ఒంటరి మహిళ, ఇప్పుడు మాకు ఒంటరి మహిళ ఉన్నా నేను, ₹1 మాకు లేదు. ఎన్ని చెప్పినా చేయడు. పిల్లగానికి కాలేజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా డబ్బులు లేక ఇగో ఇప్పుడు ఇంట్లో వయసులో చేస్తున్నా నేను. ఏం లాభము? నువ్వు బస్సు పెట్టినావు కరెక్టే, బస్సు పెట్టి ఏం లాభం ఉంది? ఫుల్ పబ్లిక్ ఇట్లా కూర్చుందా ప్లేస్ ఉండదు ఎక్కడికన్నా పోదామంటే. ముసలోళ్ళు అయితే అసలు నిలబడే పోతున్నారు. బస్సు పెట్టి ఏం లాభం? బస్సు బంద్ చేసైనా ఒంటరి మహిళలకు పైసలు అవి ఇచ్చానా లాభం ఉంటుంది. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు ఏడిచ్చిండు? ఇంతవరకు అయితే లేవు ఇండ్లు. కానీ ఇప్పుడు టైం ఉంది కదా, మెల్లమెల్ల చేస్తా అంటారు కదా సార్ మరి. ఏం చేయరు, వేస్ట్. వచ్చే వేస్ట్ అని అంటారు అందరు. ఏం లాభం? మెల్లమెల్లగా అంటారు. ఇక చూడు, అంత ముసలామె కూడా ఈ పని చేస్తుంది. ఎందుకు? కడుపుకు లేక. ఏం బాగుంది? ఏం లాభం? గెలిచి ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు. మేము కష్టం చేసేదాకా మాకు రూపాయలు ఎట్లా బతకాలి? ఒంటరి మహిళలు ఎట్లా బతకాలి? ఇస్తాం అంటుండు. కేసీఆర్ ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, ఈడు ఇస్తాడు అని ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండా? ఇప్పుడు ఈయన మంచిగా? కేసీఆరే మంచిగా చేసిండు. లేని వాళ్ళకి ఇచ్చిండు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఈడు వేస్ట్ గా ఉసుకే పని పోతురు. తిన్నికెళ్ళి ఏం చేయాలి? ఏం పెంచినా 4000 పెంచిన అన్నారు, 2000 ఇస్తుండు. ఇంతవరకు లేవు. ఏమిచ్చిండు? ఏం చేసిండు? బస్సులు పిరియాని పెడితే అందులో ఒత్తుకొని సావాల్సి వచ్చింది. ఆడోళ్ళకు మంచి ఇష్టానికే కదా ఈ బస్సు పెట్టి. మరి ఏం బస్సు వేస్ట్ నాయన? ఆ బస్సు పిరియాని పెట్టిండు, అందులో ఒత్తుకొని సావురి, ఎట్లన్నా 4 సావురి. ఆయన ఇంకేం చేసిండు? అదొకటే కదా. ఇండ్లు ఇస్తా అంటుండు. ఏది ఊళ్ళ ఇండ్లు? ఏదో ఆయన చేసిన న్యాయం ఎక్కడుండది? ఏం లేదు కొడుక, మాకు ఏం న్యాయం చేస్తలేడు. అవి సన్న బియ్యం అంటుండు కానీ అవి దొడ్డు బియ్యమే. ఆ మిల్లుకి వేస్తుర్రు కంట్రోల్ బియ్యం, సన్నగా అంటుర్రు. 1 నెల అట్ట ఇచ్చిర్రు. అవి సంకటి గంజి ఏం మంచిగా చేస్తలేడు కొడుక. పనులు మంచివి. కేసీఆర్ చేసిందే. ఇదివరకు మాకు 3000 ఇస్తాను ఒప్పుకున్నాడు. 3000 ఇచ్చేసు. 4000 అని ఏవా 4000 ఇంతవరకు. కానీ కేసీఆర్ మంచిగా చేస్తలేడని ఓడగొట్టిరుగా మరి. ఇక ఏం 10 ఏళ్ల నుంచి గెలిపించినాం కదా, ఈ ఒక్కసారి ఈయన చూద్దాం అనుకున్నాం. ఈయన చేసే పనులు ఏం లేదు. ఆయన అయిపోయింది. ఆయన తీసేసేది ఇక అయిపోయింది ఆయన గతం. మళ్ళా కేసీఆర్కి. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు పంపించిండ్రు, కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని. కేసీఆర్ అరెస్ట్ చేస్తారంటారా? ఎందుకు అరెస్ట్ చేసేది? కాళేశ్వరం మంచిగా కట్టలేదు, పైసలన్నీ ఆగం చేశారు అంటారు. ఆయన చేసిన పనులు మంచిగా చేపించిండు, చేసిన ఊళ్ళకైనా. కానీ కేసీఆర్ కూడా తప్పు. ఇచ్చిన అక్కడ మండలాల్లో, అక్కడ జిల్లాలలోనేమో ఏడో చారగొండ దాకా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 10 లక్షలు ఇచ్చేసిండు. నల్లగొండ జిల్లాకు ఒక్కటి కూడా ఇయ్యలే ఆయన. మాది నల్లగొండ జిల్లాకు ఆయన ఏమి ఇయ్యలే. ఒక 2000 పెంచింది తప్పించి. ఇండ్లు ఇందిరామ పథకంలో ఇండ్లు అప్పుడు వచ్చిన ఇండ్లు ఎంకబడ్డాయి. ఊరికో 10 ఇండ్లు ఎంకబడితే మరి ఆ ఇండ్లు కట్టొచ్చు కదా. తంచపోయే గోడలేని అడవిలాల్లో కట్టిస్తాడు. అడవిలాల్లో కట్టిస్తే అడవిలాలకు ఒడవాలి ఒక పిల్ల గోడలు. అవి వాన వస్తే వచ్చిదే కారుతుంది. ఎవరు వాళ్ళు అడవిలాలకు? ఒక ఊళ్ళో కట్టిస్తే ఆ ఊరికి రాని అని అంటారు మా ఊరి వల్ల.
మరి ఆయన చేసిన న్యాయం ఇదొక ఇచ్చిన ఊరికి ఇచ్చిండు, ఈయన ఊరికి నల్గొండ జిల్లాకు అయితే న్యాయం చేయలేదు ఈ కేసీఆర్. ఒక 2000కి తప్పించి ఈ న్యాయంతో కూడా చేస్తలేడుగా. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాణ్యత లేదంటారా, అంటే బరాబర్ కట్టలేదంటారా? అంటే కొన్ని వరకు కట్టిన ఇండ్లు కూడా పంచలేదు, ఎలక్షన్లు వచ్చినాకనే పంచుదామని చూసిరని కొంతమంది అంటారు. నిజమేనా? నిజమే మాట, నిజమే అయ్యా. ఇక్కడ ఎక్కడనో కట్టించారంట. ఊళ్ళల్లో అంత మటుకు ఊళ్ళల్లో కట్టియచ్చు కదా. ఎంకబడ్డ ఇండ్లు ఊళ్ళో ఒక 10 ఇండ్లు ఇందిరా రాజశేఖర్ కట్టించిన ఇండ్లే ఇండ్లు. రాజశేఖర్ రెడ్డి బాగా చేసిండు పనులు. ఇంకా ఆయన కింద ఈయన మరి ఎంకబడ్డ ఇండ్లు 10 ఇండ్లు ఎంకబడచ్చు. ఊళ్ళల్లో చూసి కట్టియచ్చు కదా కేసీఆర్ మటుకు. ఆయన కట్టియలే, ఈయన ఊరికనే ఎచ్చలు కొప్పుకుంటున్నాడు కానీ ఈయన కట్టించేది దండగా. ఇంకా ఈయన గెలిచేదే దండగా. ఆయన తీసి అక్కడ పక్కకు దిగుతున్నాం అంతే. మళ్ళీ 3 ఎకరాలకి 4 ఎకరాలకి పైసలు లేవు. వేసిన వాళ్ళు ఏం మంచిగా బాగుపడుతురు, తింటురు. మాకు లేవు అని మేము బాధలు పడుతున్నాం. మేము ఎట్లా తావాలి? వేస్తే అందరికి లేకపోతే ఏవద్దు, అసలే వద్దు పైసలు. అంటే గతంలో ఈ పైసలను ఆగమైనవి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాము, ఇచ్చిర్రు గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇస్తా అంటారు మరి. ఎట్లా ఇస్తారు? ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఆపేయాలి. ఎకరం లెక్క పైసలు వేస్తాను, అది లేదు. మళ్ళీ రుణమాఫీ చేస్తాను, సగానికి చేసిన సగానికి చేయలేదు. అది కళ్యాణ లక్ష్మి 1 లక్ష తులం బంగారం పెడతాడు, అది కూడా లేదు. అని అంతా చెప్పి చెట్టు పైన ఎక్కిండు, ఆయన గెలిచిపోయిండు. అట్లా చెప్పవద్దు, ఉన్నట్టు చెప్పిండు, గెలిచిపోయిండు. మేము బాధలు పడకుండా మేము కష్టాలు చేసుకుంటా తిరుగుకుంటా ఉంటున్నాం. మేము ఇప్పుడు లేవాట పైసలు తాత్పరంగా ఇస్తా అంటుండే కదా సార్. చెప్పి మేము అయినా వేస్ట్ చేస్తాడేమో, మంచిగా ఉన్నాడేమో, గెలిపిద్దామని మేము పెట్టినాం. ఇంకా చెప్పిన పని మొత్తం చెప్పి తీరాలి. అయినా సగం చేసిండు, సగం చేయలేదు. మరి ఎట్లా చేసుకోవాలి మేము? సార్ బాధపడుతుంది. నేను ఒక ఇంటి పెద్దని అనుకోర్రి, మీరు అందరూ కుటుంబ సభ్యులు అనుకోర్రి, నా దగ్గర పైసలు లేవు, తాత్పరంగా వేస్తాను అంటుండు. మరి పైసలు లేకుండా ఊకేనే ఉండాలి. అదే కేసీఆర్ చేస్తే ఆయన ఎట్లా మాకు చూసుకునేము, చూడకుండా ఇది లేకపోయా అది లేకపోయా. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వబట్టే, రేషన్ బియ్యం సన్న ఇవ్వబట్టే పైసలు అడగవచ్చు. తోటి బియ్యానికా సన్న బియ్యం అంటారు. ఏం సన్న బియ్యం ఉన్నాయా? అన్ని సన్న బియ్యంలే ఏం, దాంట్లో రాళ్ళు వస్తున్నాయి, మిరగాయలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇప్పుడు జనాలకేమో ఉచిత పథకాలు కావాలన్నాయి, ఉచిత పథకాలు ఇస్తేనేమో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయా. మరి ఎట్లా? అంతా చూసి నీవే పెట్టాలి, అంతే మంచితనగా. గెలిచినావు కాబట్టి అన్నిటికి నీవే చూడాలి, అందరికి నీవే పెట్టాలి. సగం మందికి ఇట్లా చూడాలి, సగం మందికి ఇట్లా పెట్టవద్దు. కానీ కేసీఆర్ బాగా పైసలు తిన్నాడు, అది ఒకతొకరు జరిగినట్టు. తినలేదు అయితే మాకైతే మంచిగా చూసిండు. ఆయన మంచిగా చేసిండు, రుణమాఫీ అందరికి చేసిండు. సంవత్సరానికి 2 సార్లు పైసలు వేసేది ఎకరం లెక్క. అది ఇప్పుడు ఒకసారి కూడా లేవు మాకైతే ఇప్పుడు దాకా. 1 ఎకరానికి 20 ఎకరానికి అందరికి వేసిండు. 3 ఎకరాలకి 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా పైసలు ఇప్పుడు దాకా మాకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు దాకా వేస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దు. వచ్చేసరికి పడ్డాయి మాకు కూడా, మేము బాధపడుతున్నాం. వచ్చేసరికి ఏం వేస్తాడు? 2 సార్లు 3 సార్లు పడే పైసలు ఇప్పుడు చిలకలు దున్నిస్తాం, ఇతనాలు ఏమి వేయాలి, చిలకలు ఏమి దున్నియాలి మేము. అట్లా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు కదా పిల్లలకు. మరి వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, ఎవరు నాలుగు వస్తలేదు. చెప్పు. కేసీఆర్ చెప్పిండు, ఆయన కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈయన కూడా ఇస్తలేడు. చదివిన పిల్లలు కేసీఆర్ తోలుతో మన తెలంగాణ మనకు కావాలని తెచ్చినప్పుడు కొంతమంది చచ్చిర్రు తెలంగాణ కోసానికి. ఆయన కూడా జాబ్లు ఏమి ఇవ్వలే. ఈయన కూడా ఆయన తీసేటలేదు. ఆయన ఏమో అప్పులు చేసిపోయినా అని చెప్తాడు. ఈయన ఎవరు ముందుకు దూగమన్నారు? ఆయనే ఎల్లవి కదా, ఆయనే కాదు నాయన. ఇప్పుడు అప్పు చేసినప్పుడు ఆయనే ఎల్లవిక్కును, నువ్వెందుకు ముందుకు దూగినావు? చేస్తా నేను ఎందుకు అక్కిచ్చి పంకిచ్చిన మమ్మల్ని?